జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో వాహనాల దొంగ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు. వైన్స్ షాపుల వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా దొంగతనాలు. పక్కా సమాచారంతో జగద్గిరిగుట్టలో వారం ఆనంద్ రెడ్డిని పట్టుకుని విచారించగా అతను పాత నేరస్తుడని, వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు నిర్ధారణ. ఇతని వద్ద 22 బైక్స్, ఒక ఆటో స్వాధీనం. జగద్గిరిగుట్ట క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు. सर ओके सर అదేమో బొల్లారం ఒకటి మేడ్చల్. గుడ్ ఆఫ్టర్నూన్. మన దగ్గర మరేం ఆనందరెడ్డి అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు. ఈ దొంగతనాలు చేస్తుంటే ఒక్కొక్క ఒక స్టైల్ ఉంటుంది. మోడస్ ఆపరెండి అంటారు మన పోలీస్ పరిభాషలో. వాడు మోడస్ ఆపరెండి ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి దాన్ని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికి అటువంటి చోట అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అట్లాగే ఇతను 22 బైక్స్ దొంగతనం చేశాడు. డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు, మెదక్ జిల్లాలో చేశాడు, సంగారెడ్డి జిల్లాలో చేశాడు, మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు. సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిల్లో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు. సో దాంతోపాటు తూఫరాన్లో 2 బైక్స్, జహీరాబాద్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. సో ఇతను మోడస్ ఆపరెండి మీకు క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం. వైన్ షాప్లో దాగలు అక్కడ పోతే ఏం చేస్తుంటే వాళ్ళు మీరు చూస్తుంటారు మనకి ఎక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నం ఉంటారు. ఎట్ట కొనుక్కోవాలి, ఏంటి ఎక్కువ ఉన్నది. సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనులు ఉంటే వీడు దొంగతనం పనులు ఉంటాడు. తీసుకొని వాటిని లాక్ చేసిన బండ్లు తీసుకొని వాడు తీసుకెళ్ళి వాటిని అమ్మడం జరుగుతుంది. అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం స్వరారం, నేటివ్ ఆఫ్ స్వరారంలో ఉంటాడు, మన పక్క పోలీస్ స్టేషన్లోనే, పక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఆ రకంగా ఇతను 22 వెహికల్స్ థెఫ్ట్ చేయడం జరిగింది, పార్క్ చేసిన వెహికల్స్ని. సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే అవసరపడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు, ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము, తర్వాత మా SHO క్రాంతి, SI విఠల్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య, మా క్రైమ్ టీం అంతా కూడా మీరు ఒకసారి ప్రసాద్, సుమ, దశరథ్, చిరంజీవి, సలీం అండ్ నరేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా పాల్పంచుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. ఇదంతా కూడా మా DCP గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన డైరెక్షన్స్లో ఆ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా, ఆ సిపి గారి తరఫు నుంచి, మా DCP గారి తరఫు నుంచి కూడా, మా స్టాఫ్ అందరూ కూడా, మా SHO గారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళని బాగా పనిచేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు రివార్డ్ దెమ్ ఆల్సో. సో ఈ రకంగా